మహబూబ్ నగర్ జిల్లాలో అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ అనిల్, మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ జాతీయ రహదారిపై అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆయిల్ ట్యాంకర్ వాహనం ఇటు స్టీల్ కంటైనర్ సంబంధించి కూడా ఈ రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇథనాల్ ఆయిల్ ట్యాంకర్ కి సంబంధించి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవడంతో పూర్తి మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్ని ప్రమాదం ఈ ఇథనాల్ ట్యాంకర్ కి సంబంధించి కూడా ఆ డ్రైవర్ అందులోనే సజీవ దహనమైనట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా పక్కనే ఉన్న ఎవరైతే ఆ కాలనీకి పక్కనే ఉన్న స్థానిక యువకుడు శ్రీశైలం అనే వ్యక్తి మాత్రం పూర్తిగా 100కు డయల్ చేసి స్టీల్ కంటైనర్ లారీలో క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ను కూడా పూర్తిగా అద్దాలు పగలగొట్టి బయటకు తీసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఆయిల్ ట్యాంకర్ సంబంధించిన డ్రైవర్ మంటల్లో చిక్కుకొని పూర్తిగా సజీవన దహనమైనట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సమాచారం అందుకున్న హన్వాడ ఎస్ఐ వెంకటేష్ అయితే అక్కడికి చేరుకున్నారు. పూర్తిగా అగ్నిమాపక సిబ్బందితో పాటు 3 ఫైర్ ఇంజన్లతో కూడా అదంతా కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అయితే నిలకడగా ఉంది. కాకపోతే అదంతా ఒక్కసారిగా కూడా ట్యాంకర్ పూర్తిగా కాలిపోవడంతో ట్యాంకర్ కు సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఒకసారిగా భయాందోళనకు గురైన పరిస్థితులు కనిపిస్తుంది. జాతీయ రహదారి కావడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు అని. రైట్ సాగర్, థ్యాంక్ యూ.